హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జనరల్ స్టడీస్కు సంబంధించిన మోడల్ పేపర్ని చూద్దాం. దీనిలో క్వశ్చన్: విశ్వ ధాన్యపు పంట అని దేనిని పిలుస్తారు? వరి. నెక్స్ట్ వన్: 17వ శతాబ్దంలో రాజస్థాన్లో జరిగిన పర్యావరణ ఉద్యమం ఏది? బిష్నోయ్ ఉద్యమం. నెక్స్ట్: రక్తం గడ్డకట్టడానికి అవసరమయ్యే అయాన్లు ఏమిటి? కాల్షియం. నెక్స్ట్ వన్: రక్తంలోని ఏ ప్రోటీన్ రక్తం గడ్డకట్టించే చర్యను ప్రారంభిస్తుంది? ప్రోథ్రాంబిన్. నెక్స్ట్ వన్: ఏ కేసును రాజభరణాల కేసుగా పేర్కొంటారు? ఆన్సర్: మాధవరావు సింధియా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసును. దీన్ని ఏమంటారంటే రాజభరణాల కేసుగా పేర్కొంటారు. నెక్స్ట్ వన్: విమోచనోద్యమంలో ప్రోలయ నాయకుడికి సహకరించిన వారు ఎవరు? విమోచనోద్యమంలో ప్రోలయ నాయకుడికి సహకరించింది ఎవరు అంటే ప్రోలయ వేమారెడ్డి, ఇంకా రేచర్ల సింగమ నాయకుడు, వేంగి భూపాలుడు, ముసునూరి కాపయ నాయకుడు, మంచికొండ గణపతి నాయకుడు, వీరందరూ కూడా సహకరించారు. నెక్స్ట్ క్వశ్చన్: భారతదేశంలో అశాంతి పితగా పిలవబడిన నాయకుడు ఎవరు? తిలక్. నెక్స్ట్ వన్: ఖుదాయి ఖిద్మత్ గార్స్ అనే సంస్థను ప్రారంభించింది ఎవరు? ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ఖుదాయి ఖిద్మత్ గార్స్ అనే సంస్థను ప్రారంభించారు. నెక్స్ట్ వన్: భారతదేశంలో మొదటి గొప్ప పర్యావరణ ఉద్యమంగా పేరుగాంచిన బిష్నోయ్ ఉద్యమం దేనికి వ్యతిరేకంగా జరిగింది? ఆన్సర్: ఇది అటవీకరణ, చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా జరిగింది ఈ ఉద్యమం అనేది. నెక్స్ట్ వన్: న్యాయమూర్తులను తొలగించే ప్రక్రియను నియంత్రించే అధికారం ఎవరికి కలదు? పార్లమెంటుకు. నెక్స్ట్ వన్: 6 సంవత్సరాల్లోపు బాలలకు రాజ్యం సంరక్షణతో పాటు విద్యను కూడా అందించాలని చేసిన రాజ్యాంగ సవరణ ఏమిటి? 86వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ వన్: భారత రాజ్యాంగంపై ఎక్కువ ప్రభావాన్ని చూపింది ఏది? 1935 భారత ప్రభుత్వ చట్టం. నెక్స్ట్ వన్: భారత కౌన్సిల్ల చట్టం 1909కి సంబంధించి కింది వాటిలో సరైనది ఏమిటి? గవర్నర్ కార్యనిర్వాహక మండలిలో తొలిసారి భారతీయులకు సభ్యత్వాన్ని కల్పించారు. సభ్యత్వం పొందిన తొలి భారతీయుడు సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. ఇది భారత కౌన్సిల్ చట్టం 1909కి సంబంధించినటువంటి సరైనవి. నెక్స్ట్ వన్: నల్ల రాణుల చిత్రాలు ఎక్కడ ఉన్నాయి? అజంతాలో. నెక్స్ట్ వన్: ఒక తరంగం పౌనఃపున్యాన్ని నిర్ణయించేదేమిటి? తరంగ జనకం. నెక్స్ట్ వన్: ఒక తరంగం వేగాన్ని నిర్ణయించేదేమిటి? యానకం. నెక్స్ట్ వన్: తెలంగాణలో తడి అనేటటువంటి పదం దేనిని వివరిస్తుంది? ఆన్సర్: నీటి వసతి గల భూమిని గురించి వివరిస్తుంది తడి అనేది. నెక్స్ట్: కార్పొరేట్ రంగం అంటే ఏమిటి? ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలను కార్పొరేట్ రంగం అంటారు. నెక్స్ట్: సంఖ్యా పిరమిడ్ తలకిందులుగా ఉండే ఆవరణ వ్యవస్థ. ఆన్సర్: వృక్ష లేదా పరాన్నజీవి ఆవరణ వ్యవస్థ. నెక్స్ట్ వన్: వృక్ష ఆవరణ వ్యవస్థలో సంఖ్యా పిరమిడ్ ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్: కండే ఆకారంలో ఉంటుంది. నెక్స్ట్: కింది వాటిలో హరిత గృహ వాయువు కానిది ఏమిటి? ఆన్సర్: కార్బన్ డయాక్సైడ్, మీథేన్,
సిఎఫ్సి. సో, ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్ వన్. ఊటీ వేసవి విడిది ఎక్కడ ఉంది? ఊటీ వేసవి విడిది ఎక్కడ ఉంది? ఆన్సర్ నీలగిరి పర్వతాలలో. నెక్స్ట్ క్వశ్చన్. పాలిష్ చేసిన బియ్యాన్ని ఎక్కువగా తిన్నట్లయితే ఏ విటమిన్ అనేది లోపిస్తుంది? ఆన్సర్ విటమిన్ ఏ, విటమిన్ బి అనేది లోపిస్తుంది. నెక్స్ట్ వన్. విటమిన్ డి రసాయనిక నామం ఏమిటి? కాల్సిఫెరాల్. నెక్స్ట్ వన్. బ్రహ్మపుత్ర నదికి మరొక పేరు ఏమిటి? బ్రహ్మపుత్ర నదికి మరొక పేరు ఏమిటి? దుక్క నది అనేది ఇంకొక పేరు అనమాట, మరొక పేరు. నెక్స్ట్. సోన్ నది ఏ నదికి ఉపనది? ఆన్సర్ సోన్ నది గంగా నదికి ఉపనది. నెక్స్ట్ వన్. వాయు కాలుష్యాన్ని కలిగించే ముఖ్య కారకాలు ఏమిటి? ఆన్సర్ సల్ఫర్, నత్రజని, కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్ వన్. ఫ్లోరోసిస్ వ్యాధి తీవ్రతను తగ్గించేవి ఏమిటి? ఆన్సర్ పాలు, ఆకుకూరలు. ఫ్లోరోసిస్ వ్యాధి తీవ్రతను తగ్గించేవి పాలు, ఆకుకూరలు. నెక్స్ట్ వన్. కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్లో అముదార్య, సిరదార్య నదుల నిక్షేపణ వల్ల ఏర్పడిన మైదానం. ఆన్సర్ ఆప్షన్ 3 తురానియన్. తురానియన్. నెక్స్ట్. దుస్త్ కవిర్ ఎడారి అనేది ఏ దేశంలో ఉంది? దుస్త్ కవిర్ ఎడారి ఏ దేశంలో ఉంది? ఆప్షన్ 1 ఇరాన్. ఇరాన్లో ఉంది. నెక్స్ట్. 1950 జనవరి 26వ తేదీన భారత రిపబ్లిక్కు వాస్తవ రాజ్యాంగ హోదా ఏమిటి? ఆన్సర్ సర్వసత్తాక ప్రజాస్వామ్య రిపబ్లిక్. నెక్స్ట్. భారత రాజ్యాంగానికి సంబంధించి కింది స్టేట్మెంట్లలో సరైనది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 ప్రజా సార్వభౌమాధికారం, వయోజన ఓటు హక్కు అనేవి రాజ్యాంగ మౌలిక లక్షణాలు. నెక్స్ట్ ఆప్షన్. కేంద్ర రాష్ట్రాలకు మధ్య అధికార విభజనకు సంబంధించినంత వరకు రాజ్యాంగం దృఢమైనది. నెక్స్ట్ ఆప్షన్. పౌర ఆర్థిక హక్కుల పరస్పర ఆధారాన్ని రాజ్యాంగం గుర్తిస్తుంది. నెక్స్ట్ వన్. 2021-22 ఆర్బీఐ నివేదిక ప్రకారం దేశంలో ఉచిత పథకాల అమలులో అత్యధికంగా ద్రవ్యలోటు కలిగిన రాష్ట్రాలలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? జార్ఖండ్. నెక్స్ట్ వన్. 2021-22 సంవత్సరానికి సంబంధించి భారత మొత్తం దిగుమతుల విలువ ఎంత? 47.79 లక్షల కోట్లు. నెక్స్ట్ వన్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్రను ఏ రాష్ట్రంలో ఎస్బీఐలో విలీనం చేశారు? 2008 సంవత్సరంలో. నెక్స్ట్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్ను ఏ సంవత్సరంలో ఎస్బీఐలో విలీనం చేశారు? నెక్స్ట్ వన్. మానవుని మొత్తం శరీర బరువులో మెదడు 2% ఉన్నప్పటికీ ఎంత శాతం ఆక్సిజన్ను గ్రహిస్తుంది? 20% ఆక్సిజన్ను గ్రహిస్తుంది. నెక్స్ట్ వన్. రక్తపీడనం, శరీర ఉష్ణోగ్రత, నిద్ర, ఆకలి కేంద్రాలను నియంత్రించే మెదడులోని భాగం ఏమిటి? ద్వారగోర్తం. నెక్స్ట్. 2003లో చేసిన 91వ రాజ్యాంగ సవరణ ప్రకారం కేంద్ర మంత్రివర్గంలోని మంత్రుల సంఖ్య ప్రధానమంత్రితో కలిపి లోక్సభ సభ్యుల సంఖ్యలో ఎంత శాతానికి మించరాదు? 15%. నెక్స్ట్ వన్. కింది వారిలో ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్నకు ఎక్స్ అఫిషియో చైర్మన్ ఎవరు?
ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్‌నకు ఎక్స్ అఫిషియో చైర్మన్ ఎవరు? లోక్‌సభ స్పీకర్.